హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బాదం పాలు చేస్తున్నాను ఇంట్లోనే. చాలా టేస్టీగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. మీరు కూడా చూసేసేయండి. ఇంట్లోనే ఈజీగా మీ పిల్లలకి చక్కగా చేసేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసేయండి. ముందు ఒక తెపాల్లో పాలు పోసుకోండి. నేను లీటర్ దాకా పోసేసుకున్నాను. లీటర్ దాకా పాలు పోసేసుకొని లో ఫ్లేమ్లో మరిగించుకోండి. ఆ లోపల ముందుగా బాదం పప్పుని నానబెట్టేసుకున్నాను. బాదం పప్పుని నానబెట్టేసుకున్న వాటిని చక్కగా ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానిన తర్వాత దానిపైన తోలు అంతా తీసేసి జీడిపప్పును కూడా దాంట్లో నానేసుకొని అలా 10 మినిట్స్ కూడా జీడిపప్పు కూడా నానబెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. ప్యూర్ పేస్ట్ లాగా వేసేసుకోవాలి. ఆ లోపల కస్టర్డ్ పౌడర్ 4 స్పూన్స్ 3 స్పూన్స్ అలా వేసేసుకోండి. నేనైతే లీటర్కి 4 స్పూన్స్ తీసుకున్నాను పౌడరు. దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని స్పూన్ తోటి చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. చక్కగా ఇలా కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత పాలు ఎంతవరకు వచ్చాయో చూసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మరుగుతూ ఇలా చూడండి ఎలా మరుగుతున్నాయో మేగడితోటి. ఇలా మరిగేటప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని యాలకులు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, మంచి స్మెల్ ఇస్తాయి. అందుకని 2 ప్యాకెట్లు 5 రూపీస్ యాలకులు వేసేసుకున్నాను. యాలకులు వేసుకొని కొంచెం అది 2 ప్యాకెట్లు యాలకులు అంటే తిరగదు, సరిగ్గా మెత్తగా పౌడర్ అవ్వదు. అందుకని కొంచెం పంచదార వేసుకొని మెత్తగా తిప్పుకున్నాను. ఫైన్ పౌడర్ అయింది. తర్వాత ఇలా జీడిపప్పు బాదం పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ప్యూరీ లాగా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పాలు అంతలోకి మరిగిపోతాయి కదా. ఈ యాలకుల పౌడరు తీసుకొచ్చేసి ఈ పాలల్లో వేసేసుకొని అలా కల తిప్పుకున్న తరువాత మళ్ళీ పంచదార ఒక కప్పు పోసుకున్నాను. 1/2 కప్పు అలా పోసేసుకున్నాను. చక్కగా కల తిప్పుకొని ఆ పంచదార అంతా కరిగిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ తీసుకొచ్చి ఈ కళాయిలో వేసేసుకొని చక్కగా అంతా కలుపుకొని మళ్ళీ 10 మినిట్స్ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా మరిగించుకుంటే ఇలా పైన నురగలాగా వచ్చి చక్కగా మరిగిపోతుంటాయి. తరువాత ఈ కస్టర్డ్ పౌడర్ క్రీమ్ తీసుకొచ్చేసి దీంట్లో పోసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి కల తిప్పుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మరిగించుకోండి. నేను కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుంటే స్మెల్ వచ్చిద్ది, అది అలాంటివి ఏమీ ఉండవండి. చిటికెడు వేసుకోండి కలర్ కోసం. పసుపు చాలా కలర్ఫుల్ని ఇస్తుంది. అందుకని ఈ థిక్నెస్ ఉంటే చాలండి బాదం పాలకి. చక్కగా బాదం పాలు అనేవి వేడివేడి అయినా కొంతమంది వేడివేడిగా తాగటం ఇష్టపడతారు, కొంతమంది కూల్గా తాగటం ఇష్టపడతారు. ఫైనల్లీ ఒక తెపాల్లో పోసుకున్నాను బాదం పాలని. చక్కగా పోసేసుకొని జీడిపప్పు బాదం పప్పుని సన్నగా తరుక్కొని దాంట్లో వేసేసుకున్నాను. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. బాయ్.